ఓకే. కిరాణా సామాన్ అంతా టెండర్సేనా? టెండర్స్ అన్నీ కరెక్ట్ వస్తున్నాయండి. చికెన్ ట్రైస్ ఇస్తారా వీక్లీ? ఎన్ని? ట్యూస్డే. ఎన్ని గ్రామ్స్? ఏది మీరు ఫాలో అవుతున్నారు? ఎవరు ఏది? ట్రైబల్ హెడ్. ఎక్కడ ఎట్లా అండి? జియో నెంబర్ 8 కదా? ఉందే మీ దగ్గర? తీసుకురండి, జియో నెంబర్ 8 తీసుకురా ఒకసారి. అంతేనండి? 100 గ్రామ్సా? పర్ డే 45 grams సార్ పర్ డే. మనము 6 days లెక్క 3 days 6 days కాదు 7 days లేండి. వారానికి 7 రోజులు. మీ చదువు నాదైతే 7 రోజులు సార్. 7 రోజులు. 7 రోజులకి ఎన్ని గ్రాములు వస్తుంది? 315 గ్రాములు వస్తుంది. 45 గ్రాములతో మనం చదువుకునేం కదండి. 315 గ్రాములు వస్తుంది. 2 సార్లు చికెన్ ఇచ్చేటప్పుడు ఎంత పెట్టాలి? 157.5 గ్రాము పెట్టాలండి. 100 గ్రాములు కాదు. అర్థమవుతుందా? వినండి, నేను మొత్తం చదువుతాలేబ్బా, నువ్వు ఖాళీ. 157.5 గ్రాము ఒక పూట పెట్టాలి. 100 గ్రామ్స్ కాదు సార్. 157.5 గ్రాము పెట్టాలి సార్. కొంచెం అడ్జస్ట్మెంట్ బట్టి 120, 130, 140 అట్లా పెడతా ఉంటాం రేట్ను బట్టి అని చెప్తే నేను అర్థమవుతుంది. 100 గ్రాములు పెడతామని మీ ప్రిన్సిపాల్ గారు చెప్తే నేను ఎట్లా యాక్సెప్ట్ చేయాలా చెప్పండి, మీరు చెప్పండి. నేను రోజుకు ఎంత ఇవ్వాలా? 45 గ్రామ్స్ ఇవ్వాలా. రోజు 45 గ్రామ్స్ ఉందని 7 days లెక్కచారం వేస్తే 315 గ్రాములు. 315 గ్రాములు /2 చేస్తే మా సండే అండ్ ట్యూస్డే ఈవినింగ్ ఇస్తాం కాబట్టి 157.5 గ్రాము మనము ఒక స్టూడెంట్కు చికెన్ ఇవ్వాలా ప్రిన్సిపాల్ గారు. ఎట్లా మీరు అట్లా చెప్తే ఎట్లా? మనకు మెనూ ఇచ్చింది 157.5 గ్రామ్స్ అండి. 157.5 గ్రాము మన మెనూ ప్రకారం ఒక స్టూడెంట్కు చికెన్ ఇవ్వాలి. 2 పూటల 2 రోజులు, సండే అండ్ ట్యూస్డే ఈవినింగ్. ఇది మన రూల్ పొజిషన్. ఎందుకు నా జియో వేయడం పని లేకనా వాళ్ళు? రేపు అడగమంటారా పోయి? మీ హెడ్, మీ ట్రైబల్ హెడ్ ఎవరా? భారతి మేడం. ఆమెకు చెప్తాం, లేదండి మీరు మెనూ చించాడు పడేయండి చెత్తపుట్టలో, మేము ఇచ్చేది వాళ్ళు 120, 100 అంటా ఉన్నారు. 157.5 గ్రాము ఇవ్వం మేము అంటా ఉన్నారు. ఏం చేద్దామని చెప్పి అడగాల. ఒక గవర్నమెంట్ ఒక జియో ఇచ్చినాక, ఒక సిస్టమ్ అయినాక, ఆ సిస్టమ్ ఇంతకుముందు అంటే కలెక్టర్ వైజ్ ఉన్నది. మీరు కలెక్టర్ రెగ్యులేటరీ కమిటీకి చైర్మన్గా ఉన్నాడు. ఆయన ఏదన్నా కొంచెం మార్చేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఒకటే జియో ఏపీ స్టేట్ అంతా. జియో ఎంఎస్ నెంబర్ 8 2022 ఫిబ్రవరి ఇచ్చారు. ఇది అదే ఫాలో అవుతున్నాము, అవ్వాలి. ఏదైనా పరిస్థితులు బట్టి సార్ కొంచెం అట్లా ఇట్లా అవుతుంది సార్ ఫ్లక్చువేషన్. ఒకరోజు 180 ఉంటుంది, ఒకరోజు 250 అవుతుంది చికెను. దాన్ని బట్టి మేము అటు ఇటు మార్చుకుంటూ ఉంటామని చెప్పి చెప్పచ్చు. 45, 50 ఉండాలా? కానీ అది గుడ్డు కదా, మనం మనిషి తయారు చేసింది కాదు కదా, కొంచెం ఫ్లక్చువేషన్ ఉంటుంది. మరి ట్రే చూసినాము 1700 చిల్లర ఉంది, మనకు ఉండాల్సింది 1580. ఆ గుడ్డు 45 ఉంది అంటే ఒక పిల్లోనికి 45 గ్రాములు ఉంది, ఒక పిల్లోనికి 60 గ్రాములు తీయడం వల్ల అన్యాయం చేసినట్టు కదా. మీరు తెలుసుకోవాలండి, తెలుసుకోండి. ఏదో పొరపాటు జరుగుతూ ఉంటుంది, ప్రాబ్లం లేదు. పెద్దవాళ్ళు మీరు, మేము అడుగుతానే టకామని చెప్పాలి. 45 గ్రాములు సార్ రోజుకు, 7 రోజులకు 315 గ్రాములు అవుతుంది. 2 పూట్ల ఇవ్వాలా, 157.5 గ్రాము ఇవ్వాలా సార్. కొంచెం రేట్ ఫ్లక్చువేషన్ బట్టి ఒకరోజు 120, ఒకరోజు 100, 130, 140, బాగున్నప్పుడు 157 కూడా ఇస్తాము అని చెప్తే మేము సాటిస్ఫై అవుతాం. అది కానీ నేను 100 గ్రాములు ఇచ్చేదంటే నేను ఎందుకు ఒప్పుకుంటాను? 100 గ్రాములు ఇచ్చేది నేను ఎందుకు ఇది రాయడం? ఈ సంతకానికి విలువ ఏముంది? జవహర్ రెడ్డి పెట్టాడు, ఆ సెక్షన్ ఆఫీసర్ పెట్టాడు, జవహర్ రెడ్డి ఇచ్చాడు. ఇది ఏం లాభము అంటున్నా? జవహర్ రెడ్డి మరి ఏం లాభము? ఈ జియోకి యూజ్ ఏముంది అంటున్నా? బాగున్నారమ్మా? ఎలా ఉంది ఇక్కడ హాస్టల్? భోజనాలు బాగుంటున్నాయా? నేను మీ భోజనాలు చూసేవాడిని, నేను మీ భోజనాలు తనిఖీ చేసేవాడిని. ఫుడ్ కమిషన్ చైర్మన్ నేను, విజయ ప్రతాప్ రెడ్డి నా పేరు. మీ భోజనాలు ఎలా ఉన్నాయని చెప్పేసి వెల్ఫేర్ హాస్టల్స్, స్కూల్స్లో మిడ్ డే మీల్స్ ఇస్తారు కదా, మధ్యాహ్న భోజన పథకం, అది పిండిబడి. ఏంటి పిండిబడి అంటే? అంగన్వాడీ స్కూల్స్, అక్కడ ఇచ్చే భోజనాలు, ఫ్రీ బియ్యం ఇస్తున్నారు కదా ఆటోలలో వచ్చి, అవి ఇవన్నీ కూడా మేము చూస్తూ ఉంటాం. ఎలా సరిగ్గా ఇస్తున్నారా లేదా, ఏమైనా తప్పులు జరుగుతూ ఉన్నాయా అని చెప్పేసి అవన్నీ ఎంక్వైరీ చేస్తూ ఉంటాం.
మీకు భోజనాలు బాగున్నాయి ఇక్కడ? మీకు సంతోషంగా ఉన్నారు ఇక్కడ? మీకు ఎవ్రీడే ఎగ్ వస్తుందా? రాదే సండే రోజు, సాటర్డే. మరి ఎవ్రీడే వస్తుంది అంటారు. వేసే క్వశ్చన్ జాగ్రత్తగా వినాలి మీరు. ఎప్పుడు కాదు, ఎప్పుడైనా సరే లైఫ్లో ఆ క్వశ్చన్ జాగ్రత్తగా వింటేనే ఆన్సర్ కరెక్ట్ చెప్పగలం. మనము క్వశ్చన్ పేపర్లో ఉండే క్వశ్చన్ ఒకటి చదివి ఆన్సర్ ఇంకోటి రాస్తే ఏమవుతుంది? ఫెయిల్ అవుతారు. అట్లా క్వశ్చన్ జాగ్రత్తగా వినాలి. కర్రీస్ అన్నీ బాగుంటాయా? చికెన్ నిన్న రథసప్తమని ఈరోజు పెట్టారు. ఓకే ఓకే. ఈరోజు సాయంత్రం చికెన్. మధ్యాహ్నం పెట్టారమ్మా చికెన్. అదే తిన్నారా? తిన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? చికెన్ చేతులు ఎత్తండి ఒకసారి. ఎవరు లేరు కదా? అందరు తింటారా? ఓ పట్టు పడతారా ఆ రోజు? చికెన్ అంటే అందరికి ఇష్టం కదా, బాగుంటుంది కదా, టేస్ట్ ఉంటుందా? ఎన్ని ఒక 3-4 పీసెస్ వస్తాయా? గ్రేవీకి అంతా మంచిగా ఉంటుందా? వారానికి 2 సార్లు చికెన్, 6 సార్లు ఎగ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయినాక మిల్క్ ఉందా? ఈవినింగ్ స్నాక్స్. ఎంత అదృష్టం మీకు కదా. మన ఇంట్లో 2 పూట్ల చికెన్ తింటామా? తినం. ఏదో వారానికి ఒకసారి. మరి కొద్దిగా పేదరికం అయితే పండగలకు, మామూలుగా అయితే సండే రోజు తెచ్చుకుంటా ఉంటాం. అవునా? ఎగ్స్ డైలీ తింటామా? 2-3 రోజులకు ఒకసారి ఎగ్ పొరటో లేకుంటే కానీ ఆమ్లెటో చేసుకుంటాం. మనకు డైలీ ఎగ్. ఇక్కడ ప్రభుత్వం ఎందుకు ఇస్తా ఉంది మీకు ఇవన్నీ? చదువుకొని మంచి స్థాయిలోకి రావాలని. కింది స్థాయి పిల్లలు వాళ్ళ తరం మారాలి. వాళ్ళ తరం మారాలంటే మీ తల్లిదండ్రులు పనులు చేసుకుంటా ఉన్నారు, మీరు చదువుకొని మీ తరం నుంచైనా సరే కొంచెం ఉద్యోగాలు చేసుకుంటా భవిష్యత్తు మారాలా అనే ఒక మంచి దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఇంత లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హాస్టల్స్, టీచర్స్, భోజనాలు ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తూ ఉంది. ఇది మీరు బాగా అర్థం చేసుకొని బాగా ఇష్టంగా ఆత్మవిశ్వాసంతో చదివితేనే మీ మంచి భవిష్యత్తు ఉంటుంది. మీకు మంచి రిజర్వేషన్స్ ఉన్నాయి, ఆ రిజర్వేషన్స్ యూటిలైజ్ చేసుకోవాలా, ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలా. ఎక్కడ ఏ పొరపాటు చేసినా కానీ మళ్ళీ మీరు ఇళ్ళలో ఆడైనా పనులకు పోవాలా. పోదామని ఉండారా పనులకు? ఏదో ఒక చిన్న ఉద్యోగాలు చేసుకోవాలని ఆశతో ఉన్నారు కదా. మీ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని ఇష్టంతో ఉన్నారు కదా. రేపు మీరు మంచి ఒక స్థాయికి పోతే మంచి హస్బెండ్స్ వస్తారు, మంచి లైఫ్ బాగుంటుంది, మీ పిల్లలు మంచిగా చదువుకుంటారు, మీకు మంచిగా ఆ తరం అనేది కొంచెం మారిపోతుంది. మీ తల్లిదండ్రులు పనులకు పోతా ఉన్నారు, మీరు చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, మీ పిల్లలు కొంచెం మంచి చదివితే మీ పిల్లలు ఇంకా కొంచెం మంచి ఉద్యోగాలు చేస్తే వాళ్ళ తరం ఇంకా మారిపోతుంది. అట్లా స్థితిగతులు అనేటివి కింది స్థాయి ఉన్న వ్యవస్థ ఒక స్థాయికి రావాలనేది ప్రభుత్వాల ధ్యేయాలు. అది మీరు గట్టిగా నమ్మి దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకొని మీ భవిష్యత్తు మార్చుకోవాలి. అవునా? మార్చుకుంటారా? సరే, మీకు ఏదైనా టిఫిన్స్లో కానీ భోజనాల్లో కానీ ఏదైనా బాగలేనిది ఏదైనా ఒకటి చెప్తే నేను మారుస్తా. చాయిస్ యువర్స్. ఏంటి టిఫిన్లో మీ శత్రువు? పొంగలా? పొంగల్ ఎందుకని బాగుండదు? ఏం బాగా మెత్తగా చేస్తారు, కుక్కర్లో వేసి మిరియాలు వేస్తారు, మంచిగా మింగేయచ్చు నమ్మలకుండా. వద్దా పొంగలు? ఓకే, ఏం కావాలి చెప్పండి. కర్డ్ రైస్. ఏది మీరు ఎంతసేపు అవే చూస్తూ ఉన్నారే? కర్డ్ రైస్ పొద్దున పూట ఎప్పుడు చలికాలం ఎట్లా తింటారు? నేనే చెప్పనా? ఓకే, పొంగల్ బదులు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం. ఓకేనా? ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం. మనము ఈ మిరియాలు కొంచెము దానికి మనకి ఎక్కువ ఇప్పుడు కొద్దిగా ఆనియన్స్, ఆయిల్ అవసరం. మిగతా అన్నీ ఆయిల్ అంటే ఇక మనము పొంగల్ కూడా వేస్తాం కాబట్టి కొద్దిగా ఆనియన్స్. అది ఎట్లా మీ ప్రిన్సిపాల్ సార్ మేనేజ్ చేసి. అయితే ఆ రోజు ఎగ్ ఉండదు. మీకు ఎప్పుడు ఇస్తారు? ఈవినింగ్ ఇస్తారు ఎగ్. రోజు మధ్యాహ్నం ఎగ్ ఉండదు. ఆ ఎగ్గే కొట్టి పొద్దున పొరటు చేసి రైస్, మామూలుగా రైస్ మనకు ఉంటాయి కాబట్టి అవి ఎందుకు పొంగల్లో కూడా అవే రైస్ కదా, ఆ రైస్ ఉడకబెట్టి దాంట్లో కలిపి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తారు. ఓకేనా?
మీ పొంగల్ బాగా తీరిపోయింది. నేను రాసిస్తాను మీ సార్కు అన్నీ, అదే ఇబ్బంది ఉండదు. ఓకేనా? ఓకే, మేము మీకు ఏం కావాలంటే అవన్నీ ఇస్తున్నాం. మీరు మాకేమి ఇవ్వాలా? మంచి మార్కులతో మంచి చదువులు చదువుకొని మంచిగా ఉద్యోగాలు సంపాదించుకొని మంచి జీవితంలో సెటిల్ కావాలి. సెటిల్ అయితే ఇక్కడ ఉండే ప్రిన్సిపాల్ సార్కు, ఇక్కడ చదువు చెప్పే టీచర్లకు, ఈ ఊరికి అందరికి కూడా ఒక హ్యాపీ ఫీలింగ్. మీ తల్లిదండ్రులు కూడా మేము ఇంత కష్టపడి మీరున్నారు, మీ అన్నదమ్ములు అక్క చెల్లెలు అమ్మ నాన్న వాళ్ళ ప్రేమనంతా వాళ్ళ దగ్గర ఉంటే హ్యాపీగా మంచిగా మీ అమ్మ పక్కన పండుకొని ఓ కథలు చెప్పుకుంటా అట్లా ఇట్లా ఉంటారు. అవన్నీ పోగొట్టుకొని ఇక్కడికి వచ్చారు. మీరు ఎందుకోసం వచ్చారు? మంచి చదువులు చదువుకొని ఎట్లా ఒకట్లా ఈ పనులు చేయలే, పొలాలమ్మడి అడవులమ్మడి పోయి పనులు చేయకుండా మంచిగా మంచి చిన్న చిన్న ఉద్యోగాలు సంపాదించుకుంటే మీకు మంచి ఉద్యోగాలు అనే బ్యాక్లాగ్లు పడుతూ ఉంటాయి. మీ ఉద్యోగాలు ఎస్టీ రిజర్వేషన్లో కొన్ని లేక కొంతమంది గతంలో, ఇప్పుడంటే బాగానే ఉన్నారు, గతంలో చదువుకున్న వాళ్ళు లేక ఆ పోస్టులన్నీ మిగిలిపోయేటివి. ఒక టీచర్ పోస్టు, ఒక పోలీసుల పోస్టు, లేకుంటే కానీ ఒక చిన్న చిన్న గ్రూప్ 4, గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1 ఇట్లా ఏనా కానీ పోస్టులన్నీ వెనకబడిపోయేటివి లేక. కాబట్టి మీరు చదువుకుంటే కానీ ఆ పోస్టులు ఈజీగా దొరుకుతాయి, అందరికీ మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు రాకుండా కానీ చదువుకుంటే కానీ తెలివితేటలుంటాయి, ప్రైవేట్ సెక్టార్లో మంచి జాబ్స్ చేయొచ్చు. అది కూడా లేదంటే కానీ మంచిగా చిన్న చిన్న బిజినెస్లు చేయొచ్చు మన బుర్రతో. మీ ఇళ్ళలో చిన్న చిన్న బొటిక్ పెట్టుకోవచ్చు. బొటిక్ అంటే కుట్టేది, టైలరింగు, ఒక బ్యూటీ పార్లరు, ఒక చిట్టీల బిజినెస్, లేకుంటే కానీ ఇంకొకటి ఏదో ఒకటి చేసుకోవచ్చు. మనసుంటే మార్గం ఉంటుంది. తెలివితేటలు ఉండాలి. తెలివితేటలు కావాలంటే చదువు కావాలి. ఆ చదువు అనే హస్త్రం మీ చేతిలో ఉంటేనే ఏమేం చేయగలరు. అట్లా లేకుండా ఉంటే మళ్ళీ మనము పొలాలమ్మడి అట్లా ఇట్లా పనులకు పోవాలి. ఓకేనా? ఇక్కడ ఉండే చదివే పిల్లలందరూ ఎవరు కూడా పనులకు పోకుండా మంచిగా 10 రూపాయలు సంపాదించుకొని మీ తల్లిదండ్రులను ప్రేమగా చూసుకొని మీ ఫ్యామిలీస్ అన్నీ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఓకే, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.